జడ్జెస్ కి రోజు పొద్దున్నే వచ్చేటప్పుడు కొన్ని చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. సో అందుకే విన్ అయ్యాడు అని చెప్పేసి అన్నారు. కాదు ఎవరో ఒకళ్ళ పేరు చెప్పండి, చెల్లి మాట్లాడేస్తా. వీడేంటిలా ఉన్నాడు అసలు? నేను చాక్లెట్ కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు ఉండవు, ఆరోగ్యంగా ఉంటాను అక్క. విన్నర్ అయ్యావు నువ్వు. విన్నర్ అయినప్పుడు డబ్బులు ఇస్తారు కదా మరి. స్పాన్సర్ లేరక్క ఈ సంవత్సరం. ఒక హీరోగా ఆఫర్ వచ్చింది అనుకో, నీ పక్కన ఏ హీరోయిన్ కావాలని నువ్వు కోరుకుంటావు? సరే అక్క, మోనాలిసా. మోనాలిసానా? పూసలు మోనాలిసానా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనతో పాటు డ్రామా జూనియర్స్ విన్నర్ రుత్విక్ ఉన్నారు. హాయ్ రుత్విక్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను. రుత్విక్, అసలు స్కిట్స్ డ్రామా జూనియర్స్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కిట్ అమేజింగ్ గా చేస్తే నువ్వు మాత్రం కంప్లీట్ గా విన్నర్ వైపు కూర్చున్నావు. ఏంటి ఈ సర్ప్రైజ్ ఏంటి? ఎలా ఫీల్ అవుతున్నావు? ఈ హ్యాపీనెస్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అక్క. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? మొత్తానికి ఏంటంటే స్కిట్ చేసేటప్పుడు నువ్వు జడ్జెస్ మీద వేసే పంచెస్ కానివ్వు, లేకపోతే సుధీర్ గారి మీద వేసే జోక్స్ కానివ్వు, ఎలా అనిపించేది నీకు? చాలా కామెడీగా. చాలా కామెడీగా అనిపించేదా? నువ్వు చేసిన స్కిట్స్ లో ఏంటి బాగా పాపులర్ అంటే? నాకు తెలిసింది ఓల్డ్ ఏజ్ కపుల్స్. ఇంకా అది కాకుండా వేరే ఏ స్కిట్స్ నీకు చాలా ఇష్టం? పిచ్చి ఫ్యామిలీ. పిచ్ ఫ్యామిలీ, ఓకే. డాడ్ లిటిల్ ప్రిన్సెస్. డాడ్ లిటిల్ ప్రిన్సెస్, రైట్ రైట్ రైట్. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అనేది యాక్చువల్గా వెరీ గుడ్ థింగ్. అది అంటే లైక్ ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయిన స్కిట్. అది నీతో పాటు చేసింది ఎవరు అందులో కాంబినేషన్? అన్విక. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ లోనేగా. అన్విక, శ్రీజన్, లోహిత్, హేమంత్. అన్విక, శ్రీజన్, లోహిత్, హేమంత్. సూపర్. సో చెప్పు, ఎలా అనిపించింది నీకు ఇప్పటి వరకు? లైక్ అంటే నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నావు, చేపిస్తూ ఉన్నారు, కానీ అసలు నీకు ఇంత యాక్టింగ్ స్కోప్ రావడానికి రీజన్ ఏంటి? నువ్వేమైనా యాక్టింగ్ నేర్చుకున్నావా? ఎలా వచ్చింది నీకు ఇంత బాగా పర్ఫామ్ చేయడం? ఇదివరకు ఇలాగే డ్రామా జూనియర్ సీజన్స్ చూసేవాడిని అక్క. అలా అలా స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యి ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. ఓకే. ఎవరు నీకు ఎంకరేజ్మెంట్? ఎవరు బ్యాక్గ్రౌండ్లో నిన్ను ఎవరు చూసుకుంటూ ఉండేవారు? మమ్మీ, డాడీ, బాబాయ్. మమ్మీ, డాడీ, బాబాయ్. ఓకే. సో చెప్పు, ఏంటి అసలు నీ ఫేవరెట్? లైక్ అంటే ఇక్కడున్న కంటెస్టెంట్స్లో నీ ఫేవరెట్ ఎవరు? అఫ్కోర్స్ నువ్వు యు ఆర్ ద విన్నర్, డెఫినెట్లీ యు ఆర్ ద బెస్ట్ వన్. కానీ నీ తర్వాత నీకు చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరు? అందరూ అక్క. అందరూ అంటే ఎలా కుదురుతుంది? ఎవరో ఒకళ్ళు, ప్రతి ఒక్కళ్ళకి స్పెషల్ పర్సన్ ఫేవరెట్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా నీ ఫేవరెట్ ఎవరు? అందరూ అక్క, నిజంగానే. అందరూ. నీకు ఇండస్ట్రీలో బాగా నిలబడే హిడెన్ టాలెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. సరే, జడ్జెస్లో నీ ఫేవరెట్ ఎవరు? ఇద్దరు. ఎవరిద్దరు? అనిల్ గారు, రోజా మ్యామ్. అనిల్ గారు, రోజా మ్యామ్. అసలు నువ్వు ఎక్కడ తగ్గట్లేదుగా మొత్తానికి. ఎవరెవరు అక్కడ హైలైట్ ఉన్నారో అందరి పేర్లు మాత్రం చెప్తున్నావు. నువ్వు సుధీర్ గారి పేరు చెప్పడం మర్చిపోయి హోస్ట్ చేస్తున్నప్పుడు. అన్న యాంకర్ కదా. అదేలే. అబ్బా, పడింది, పని చేయించుకున్నావు కానివ్వు. సరే, అన్న యాంకర్ కదా. అన్న యాంకరింగ్ ఎలా ఉంటది? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందా? నిజంగానే బాగుంటుందా? నిజం చెప్పు. నిజంగా. మరి ఎందుకు మీరు అందరూ పాపం సుధీర్ గారి మీద అన్ని జోక్స్ వేస్తున్నారు? వాళ్ళు రైటర్లు రాస్తే మమ్మల్ని ఏం చేయమంటారు? ఓయమ్మా, ఇలా ఉన్నారేంట్రా మీరు? కానీ నువ్వు కూడా ఓన్ గా కొన్ని డైలాగ్స్ వదులుతావని చెప్పేసి విన్నాను, నిజమేనా? నేనే వదలను. నువ్వేం వదలవా? ఆ రైటర్స్ రాసినే మాట్లాడతావా? జడ్జెస్ మీద జోక్స్ అయితే అవలీలుగా వేసేస్తున్నారు. తర్వాత కిందకు వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అంటారని భయం ఏదా? అనరా? ఎందుకట్లా? వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో. ఓకే. సో స్కిట్ లో ఉన్నప్పుడు ఓకే, స్కిట్ అయిపోయిన తర్వాత ఏమన్నా మిమ్మల్ని మాట్లాడించడం కానీ, మీ గురించి ఏమన్నా వాళ్ళు మాట్లాడడం కానీ చేస్తూ ఉంటారా? ఓకే. సో ఇంతమంది కాంపిటీషన్ ఉన్నప్పుడు నువ్వు విన్నర్ అవడం వెనకాల ఏమన్నా కుట్రలు కుతంత్రాలు జరిగాయా? అయ్యేం లేవా? ఏం లేవా? మొత్తం నీ ఓన్ టాలెంటేనా? నిజం చెప్పు. జడ్జెస్ కి చాక్లెట్స్ ఇచ్చావా ఏంటి? కాదక్క, ఎవరో అన్నారు మాతో, యాక్చువల్గా జడ్జెస్ కి రోజు పొద్దున్నే వచ్చేటప్పుడు కొన్ని చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. సో అందుకే విన్ అయ్యాడు అని చెప్పేసి అన్నారు. కాదు, ఎవరో ఒకళ్ళ పేరు చెప్పండి, చెల్లి మాట్లాడేస్తా. వీడేంటిలా ఉన్నాడు అసలు? ఏం మాట్లాడతావు చెప్పు. ఏదో మాట్లాడతా. అంటే నేనేమనుకుంటున్నానంటే మేబీ నువ్వేమైనా చాక్లెట్స్ ఇచ్చావేమో అని గెస్ట్ చేసి. ఎందుకు అడిగానంటే నేను అలా అడగడం వల్ల నువ్వేమైనా నాకు 2 చాక్లెట్స్ తెచ్చిస్తావేమో అని చెప్పేసి అడిగాను. నేను చాక్లెట్ కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు ఉండవు, ఆరోగ్యంగా ఉంటాను అక్క. వచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? నాకేం రాలే అక్క. విన్నర్ అయ్యావు నువ్వు. విన్నర్ అయినప్పుడు డబ్బులు ఇస్తారు కదా మరి. స్పాన్సర్ లేరక్క ఈ సంవత్సరం. దేవుడా, నిజంగా పంచుల మీద పంచులు, పంచుల మీద పంచులు. నిన్ను ఊరికనే విన్నర్ని చేయాల. సరే చెప్పు, డ్రామా జూనియర్స్ లో విన్నర్ అయ్యావు, తర్వాత ఏంటి? మూవీ ఛాన్సెస్ కానీ ఏమైనా వచ్చాయా? రాలేదు అక్క, ఆడిషన్ ఇచ్చా.
ఆడిషన్ ఇచ్చావా? ఏ మూవీకి ఇచ్చావు? తెలియదు, ఏదో ప్రొడక్షన్ నెంబర్ 1, 2 అంట. ఎవరైనా ప్రొడక్షన్ నెంబర్ 1, 2 పెట్టుకుంటారు. హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అని చెప్పేసి నాకు తెలియదా అక్క. జస్ట్ వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసి వచ్చావా? ఓకే. ఏదైనా నా కోసం ఒక డైలాగ్ చెప్తావా? ఈ వయసులో గొరక పెట్ట గుడ్లు పెడతారా? గురక గురించి నేను ఇప్పుడు అడిగాను రా. డైలాగ్ చెప్పు. డైలాగే అక్క. ఇది డైలాగా? ఓకే. ఆ డైలాగ్ నువ్వు ఎందుకంత సర్కాస్టిక్ గా చెప్పు. నేనేమైనా ఇందాక బ్రేక్ మధ్యలో పడుకొని గురక పెట్టానేమో అని డౌట్ వచ్చింది. ఈ వయసులో గురకంటే నా వయసులో గురక పెట్టడం కొంచెం కామన్ ఏమో ఈ మధ్యలో అనిపించేసి అనుకుంది. సరే, నువ్వు ఇక్కడ డ్రామా జూనియర్స్ ఫస్ట్ వచ్చినప్పుడు నువ్వు ఆడిషన్ ఇచ్చి ఉంటావు కదా, ఆడిషన్ ఇచ్చినప్పుడు ఏం డైలాగ్ చెప్పావో అది చెప్పు. గుర్తులేదా? సరే, మా కోసం ఇప్పుడు గురకా గుడ్లు కాకుండా కోళ్ళు మేకలు లాంటి ఇంకేమైనా డైలాగ్స్ ఉన్నాయా? ఒక పెళ్ళైన మగాడికి పిచ్చి పెట్టింది, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నా అని. ఒక పెళ్ళైన మగాడికి కూడా పిచ్చి పెట్టింది, నాకు ఎప్పుడు పెళ్లి అయిద్దా అని. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా పెద్దయిన తర్వాత? తెలీదక్క, అది అప్పుడు జరిగింది. అంటే కాదురా, జనరల్ గా ఒక చిన్న డౌట్ ఉండి అడిగాను. అసలు పెళ్లి హోప్ ఉందా లేకపోతే ఊరికి అట్లా బతికేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి. తెలీదక్క, ఇంకా గుర్తు ఏదో ఒకటి ఉంటది కదా. సరే, మూవీస్ లో యాక్ట్ చేయడం అనేది నీకు ఇంట్రెస్టేనా? ఓకే. ఇప్పుడు సడన్ గా నీకు ఒక హీరోగా ఆఫర్ వచ్చింది అనుకో, నీ పక్కన ఏ హీరోయిన్ కావాలని నువ్వు కోరుకుంటావు? శ్రీలీల. దండయాత్ర చేసేస్తున్నారు అందరూ, ప్రతి ఒక్కరు శ్రీలీల శ్రీలీల అని చెప్పి. డ్రామా జూనియర్స్ మొత్తం శ్రీలీల ఆడితే పాపం ఒక్క శ్రీలీల ఎంతమంది మూవీస్ చేస్తారా? మార్చండి రా, ఆప్షన్ తీసుకోండి. ఎంతమంది కొత్త పిల్లలు వచ్చారు? సరే అక్క, మోనాలిసా. మోనాలిసానా? పూసలు మోనాలిసానా? నువ్వే కాక కొత్త అన్నావు, కొత్త కదా, అందుకని మోనాలిసా అన్నావా? ఓకే, నీ టాలెంట్ కొద్ది అన్నావురా. సరే, ఇంకో హీరోయిన్ పేరు చెప్పు. ఒకవేళ మల్టీ స్టార్ చేయాల్సి వచ్చింది. రష్మిక మందన. నిన్ను తట్టుకోలేక నా పెళ్లి కూడా చేసేసుకుంటుందిరా. ఎనీవేస్, బాగుంది మొత్తానికి. సో నువ్వంటూ ఇప్పుడు ఒక మూవీ చేయాలి అంటే నువ్వు 3 హీరోయిన్స్ ఆల్రెడీ పెట్టుకున్నావు రెడీగా. శ్రీలీల గారు అండ్ మొనాలిసా అండ్ రష్మిక మందన. నైస్. సో ఒకవేళ వీళ్ళ ముగ్గురితో కలిపి నువ్వు హీరోగా చేయాల్సి వచ్చిందే అనుకో, చేస్తావా లేకపోతే వీళ్ళలో ఎవరైనా రిజెక్ట్ చేస్తావా? చేస్తానక్క. ముగ్గురితో చేస్తావా? సూపర్ రా, మొగోడు పంపించుకున్నారై. వచ్చిన ఏ ఛాన్స్ ని వదిలిపెట్టుకోవట్లేదు. మొత్తానికి బాగుంది. సరే, ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరెంట్స్ ఏం చేస్తుంటారు? డాడీ షాప్ లీడర్స్, మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. మరి నిన్ను ఇక్కడికి రావడానికి ఎవరితో, అంటే ఇన్స్పిరేషన్ ఎవరు నీకు అసలు? అల్లు అర్జున్ గారా? ఓకే. పుష్ప చూసావా? ఎన్నిసార్లు చూసావు? 2-3 సార్లు. 2-3 సార్లు చూసావా? పుష్పలో డైలాగ్ చెప్పు. గుర్తులేదా? గుర్తు తెచ్చుకొని చెప్పు. కానీ మా ఇంట్లో ఎవరైనా తిట్టారు అనుకో, వదిలేస్తాను అక్క. అలా సినిమా కూడా ఇట్లా విని ఇట్లా వదిలేసా. మా ఇంట్లో ఎవరైనా తిడితే వదిలేస్తావా? అలాగే సినిమా కూడా ఇటు నుంచి విని వదిలేస్తావా? ఎలా చెప్తున్నా? స్కిట్లు వదలలేను అక్క. స్కిట్లు వదిలేస్తే అక్కడ నన్ను తిడతారు అక్క. అందుకని స్కిట్లు మాత్రం వదలట్లేదురా. నేను నిన్ను ఇంటర్వ్యూ చేయలేను, నా వల్ల కావట్లేదు, నేను నిన్ను భరించలేకపోతున్నా. ఎనీవేస్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ విన్నర్ అయినందుకు, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై హిట్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.